హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 122 చూసే ముందు పార్ట్ 121 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నీ అన్నకి తోడు దొంగవు కదా నువ్వు. నీ అన్నకి తమ్ముడుగా ఉండాలనుకుంటే నరికి పోగులు పెడతా అని బెదిరించి ఓకే సార్ అని వణికిపోతూ ఆన్సర్ ఇచ్చిన నిశాంత్ కాలర్ పట్టుకొని దగ్గరకు గుంజి మీ అమ్మని తీసుకొని రేపు దొబ్బే అనడంతో నిలువుగా తలూపాడు సరే అంటూ. భయంతో సగం చచ్చిపోతున్న వాడిని వదిలేసి వేగంగా బయటకు వెళ్ళిపోయాడు రాణా. వెనకే ఉదయ్ కూడా అదే భయంతో చెమటలు కక్కుతూ తన రూమ్కి వెళ్ళాడు నిశాంత్. రాణా మీద చెప్పలేని ఆవేదన, వికాస్ని విడిపించలేని నిస్సహాయతతో అమృత రూమ్కి వచ్చేసింది చైత్ర. రేపు అమ్మని తీసుకుని వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. వెళ్ళిపోతే మళ్ళీ అమృతని ఎప్పుడు చూస్తాను, ఎలా చూస్తాను, ఇంకా ఎన్ని సంవత్సరాలు అమృత కోసం వెయిట్ చేస్తూ ఉండాలి అని పట్టరాని అసహనంతో గోడల్ని గుద్దేస్తూ ఉన్నాడు నిశాంత్. ఆక్రోశంతో విరహంతో అతని హృదయం విలవిలలాడిపోతోంది. ఎలా అయినా అమృతను తన సొంతం చేసుకోవాలని తహతహలాడుతున్న అతని బుర్ర 100 రకాలుగా ఎలా ఎలా అని ఆలోచిస్తూనే ఉంది. ఇవేమీ తెలియని అమృత మరణాన్ని కోరుకుంటున్న శరీరంతో మత్తులో బెడ్ మీద ఉంది. తనని చూస్తూ కళ్ళు తుడుచుకొని నిబ్బరంగా ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళింది చైత్ర. ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి అని అడిగాడు చిరాగ్గా రాణా. ఎక్కడికి వెళ్ళావు, ఎప్పుడొస్తావు అని ఒక్కసారిగా ప్రశ్నించిన చైత్రను ఎక్కడికి వెళ్ళాలో ఎప్పుడు రావాలో నాకు తెలుసు, పెట్టే అని కసరి కాల్ కట్ చేశాడు. ఎందుకురా ఇలా చేస్తున్నావు? తన సైడ్ నుంచి ఆలోచించావా నువ్వు? చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ రా వాళ్ళు. ఆ మాత్రం ఫీలింగ్ ఉంటుంది, నువ్వే కన్సోల్ చేయాలి అని సజెషన్ ఇస్తున్న ఉదయ్ నెత్తి మీద ఒక్కటి పీకి నోరు ఖాళీగా ఉంటే దీన్ని వాడు, నాకు సలహాలు ఇవ్వకు అని ఒక సిగరెట్ తీసుకొని బాక్స్ ఉదయ్ మీదకి విసిరేశాడు రాణా. చిరాకు, విసుగు, ఇరిటేషన్ అన్నీ కలిపి సిగరెట్ బాక్స్ దూరంగా విసిరి కొట్టిన ఉదయ్ మంటగా డెవిల్ బాబును చూస్తూ ఉన్నాడు. క్షణాల్లోనే అతని కళ్ళలో చేంజ్ వచ్చింది. ఎందుకంటే బాబు ఫ్రస్ట్రేషన్తో, ఇరిటేషన్తో స్మోక్ చేయడం లేదు, కూల్గా ఏదో సాధించానన్న పీస్ ఆఫ్ మైండ్తో స్మోక్ చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నావురా అని అనుమానం ప్లస్ భరించలేని ఇరిటేషన్తో తీక్షణంగా డెవిల్ బాబుని చూస్తూ అడిగాడు ఉదయ్. స్మోక్ చేస్తున్నా అంటూ ఎప్పటిలా నిర్లక్ష్య ఆన్సర్ రాణా సైడ్ నుంచి. నువ్వు తగలేస్తున్న సిగరెట్ నా కంటికి కనిపిస్తోంది, బట్ నేను అది అడగలేదు. నీ బ్రెయిన్లో ఏం తగలడుతున్నావో అని బయటకు కక్కు అని ఒళ్ళు మండి అరిచిన ఉదయ్ ఫేస్ మీదకి స్మోక్ బ్లో చేసి కిల్లింగ్ స్మైల్తో లేచి టెర్రస్ పైకి వెళ్ళాడు రాణా. పట్టించుకోకుండా వెళ్తున్న డెవిల్ బాబు వెనకే ఫాలో అయ్యాడు ఉదయ్. నువ్వెప్పుడు చెప్తావా చెప్పవా? నాకు బీచ్లోనే డౌట్ కొట్టింది. ఆ ముందు రోజు నుంచే మొత్తం తేడాగా ఉన్నావు. రైట్ నౌ ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు అని పరిగెత్తుకొచ్చిన ఆయాసంతో కోపంగా పట్టి పట్టి అడుగుతున్న ఉదయ్ షర్ట్ పట్టుకొని దగ్గరికి లాగి జెర్రీని కేజ్లో సింగిల్గా వదిలేశాను టాప్ గాడి కోసం అని నవ్వుతూ ఉంటే ఉదయ్ బుర్ర గిర్రున తిరిగింది. ట్రాన్స్ఫార్మర్ పట్టుకున్నట్టు షాక్ కొట్టిన అతని మైండ్లో ఇంట్లో ఒంటరిగా ఉన్న చైత్ర కదలాడింది. ఫ్యామిలీ మొత్తం బీచ్కి వెళ్ళారు, ఎలా లేదన్నా లేట్ అవుతుంది. అమృత ఉన్నా లేనట్టే. ఇంతకుముందు రాణా వేసిన వీరంగానికి ఇంట్లో వర్కర్స్ మొత్తం పారిపోయారు. సెక్యూరిటీ ఉంది, బట్ వాళ్ళు 360 డిగ్రీస్ వాచ్ చేయలేరు. ఇది టూ మచ్ రిస్క్. అసలు ఇంత క్రూయల్గా ఎలా ఆలోచిస్తున్నావురా అని చాలా సీరియస్ అయ్యాడు ఉదయ్. ఆపరా నీ గోలా. వాడేమన్నా పిక్ పాకెటర్ అనుకున్నావా? ఎవ్వరూ లేని టైం చూసుకొని చేతికి దొరికింది పట్టుకుపోవడానికి అని ఉదయ్ ఆందోళనకి విసుగ్గా అరిచి ఉదయ్ సైలెంట్ అయి చూస్తూ ఉంటే కొంచెం బుర్రవాడు. నా కొడుకు చెప్పిన టామ్ అండ్ జెర్రీ గేమ్లో జెర్రీ చైత్ర కాదు, అమృత అనగానే ఉదయ్ నమ్మలేనట్టు నిశ్చేష్టుడైపోయాడు. నైట్ వచ్చినట్టు వాడు మళ్ళీ అమృత కోసం వస్తాడు. ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా అమృత కోసం వాడు డెఫినెట్గా వస్తాడు. ఐ నో వాడి సైకో బ్రెయిన్ నాకన్నా 10 టైమ్స్ పవర్ఫుల్గా వర్క్ చేస్తుంది. ఎవ్వరూ వాడిని ఆపలేరు. వెయిట్ అండ్ వాచ్ అనేసి బిల్డింగ్ కార్నర్కి నిలబడి సిటీ వ్యూ చూస్తూ ఉన్నాడు రాణా. ట్రాఫిక్ తగ్గుముఖం పట్టింది.
స్ట్రీట్స్ మీద వెహికల్స్ ఒక్కొక్కటిగా ఇళ్లలోకి పార్క్ అవుతూ మాయమైపోతున్నాయి. నల్లటి చీకటి ఆకాశంతో పాటు చిక్కగా నేలంతా కప్పేసింది. పదుల సంఖ్యలో ఫోన్స్ వరుసగా ఒక్కొక్కటిగా హడావిడిగా మోగుతూ ఉన్నాయి. అన్నిటి నుంచి ఒక్కటి న్యూస్ పోతోంది. వికాస్ అరెస్ట్ అయ్యాడు. వివేక్ ఫోన్, రౌడీ గారి ఫోన్ ట్రేస్ చేస్తూ ఉన్నారు. వాటికి వచ్చే కాల్స్ అబ్జర్వేషన్లో ఉంచారు. అయితే వైజాగ్ ఎస్ఐ ఫోన్కి ఊహించని రీతిలో ఒక నెంబర్ నుంచి కాల్ రావడంతో అంతా అలర్ట్ అయ్యారు. నెంబర్ చెక్ చేసిన టీం వెంటనే కాల్ వివేక్ ఫోన్కి డైవర్ట్ చేసి అక్కడ టీంకి ఇన్ఫార్మ్ చేశారు. వివేక్ చేతికి ఫోన్ వచ్చింది. రెండోసారి రింగ్ అవుతున్న స్క్రీన్ మీద నెంబర్ చూస్తూనే వివేక్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే ఆత్రంగా ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మా అని పిలిచాడు పూడుకుపోయిన గొంతుకతో. ఆ గొంతుకు కొడుకుదే అని కన్ఫర్మ్ చేసుకున్న రుద్రాని తల్లి మనసు బాధతో విలవిలలాడింది. ఒరేయ్ ఒరేయ్ నువ్వే కదా ఇది అని ఆరాటంగా అడిగిన తల్లితో అవునమ్మా నేనే, నువ్వు నా నెంబర్కి ఎలా కాల్ చేశావు అని అప్పటికే తన హాఫ్ బ్రెయిన్కి వచ్చిన డౌట్ ప్రశ్నిస్తున్న వివేక్ భయం రుద్రానికి అర్థం కాలేదు. అసలు ఆ ప్రశ్న కూడా రుద్రాని చెవిని చేరలేదు. నువ్వు నువ్వు అని క్షేమంగా ఉన్నావు కదా, బాగున్నావు కదా అని విలవిలా ఏడుస్తూ అడుగుతున్న రుద్రానికి ఆన్సర్ ఏమివ్వాలో తెలియలేదు వివేక్కి. బ్లాక్ యూనిఫామ్లో తన ఎదురుగా ఉన్న వాళ్ళని చూస్తూనే పైన కింద తడిసిపోతూ ఉంటే నిజం చెప్పలేని భయంతో బాగున్నాను అనడమే కాల్ కట్ అయింది. రుద్రాని కడుపు మండి అరిచింది. కొడుకుతో కాసేపు కూడా మాట్లాడుకోవడానికి లేకపోవడంతో భయపడుతున్న వివేక్ నుంచి ఫోన్ తీసుకొని డోర్స్ లాక్ చేసి వెళ్ళిపోయారు రాణా టీం. ఇన్స్పెక్టర్, రౌడీగాడు, వివేక్ ఫోన్లో ఏం మాట్లాడారు, అసలు ఎలా ఫోన్ వచ్చింది అని డిస్కషన్ షురూ చేశారు. ఆ రూమ్లో వాళ్ళకి తెలియని స్పై క్యామ్ అదంతా స్క్రీన్ మీద చూపిస్తూ ఉంది. బట్ ఒక్క యూస్ఫుల్ పాయింట్ కూడా అందులో దొరకలేదు. ఇక్కడ రుద్రాని ఫోన్ రింగ్ అవుతూ ఉంటే లిఫ్ట్ చేసి కొడుకుతో కనీసం ఒక్క నిమిషం కూడా మాట్లాడలేకపోయాను అన్న ఆక్రోశంతో నువ్వు చెప్పింది నేను చేస్తానని చెప్పాను, అయినా కూడా నువ్వు నా కొడుకుతో మాట్లాడనివ్వలేదు, వాడు ఎలా ఉన్నాడో కూడా నేను తెలుసుకోలేకపోయాను అని గొంతు చించుకొని అరుస్తూ ఉంటే వాడు బాగున్నాడు అని వాడి నోటితోనే చెప్పాడు, నువ్వు విన్నావు. వాడు నా అండర్లోనే ఉన్నాడని నీకు తెలియడానికి ఈ ఛాన్స్ ఇచ్చాను. నౌ యువర్ టైం. నీకు ఇచ్చిన ఛాన్స్ మిస్ చేసుకోకు. నీ కొడుకుతో లైఫ్ లాంగ్ నీ ప్యాలెస్లోనే మహారాణిలా బతకొచ్చు. డూ ఇట్ నౌ అంటూ కాల్ కట్ చేశాడు బొంగురు గొంతువాడు. ఆ కాల్ కట్ అవ్వడమే కాసేపు ఏడ్చి అందరినీ ఆడిపోసుకొని తనకు డెలివరీ వచ్చిన కవర్ ఓపెన్ చేసిన రుద్రాని అందులో ఉన్న లిక్విడ్ బాటిల్ని చేతిలోకి తీసుకొని అటూ ఇటూ ఊపి చూసింది. ఛ, నా పిల్ల కోసం నేను ఎన్ని చేయాల్సి వస్తోంది. అడ్డమైన అనాథ ముఖాలకి ఇంట్లోకి తెచ్చి నన్ను రాక్షసిగా మార్చేశారు. నా పిల్లలకు సుఖం లేని ఇంట్లో ఎవ్వరూ సుఖంగా ఉండకూడదు అని అసూయ, కసి, పగతో రగిలిపోతున్న గుండె మంటతో రూమ్ నుండి బయటకు వచ్చింది రుద్రాని. ఎటువంటి అలికిడి లేని ఇల్లు రుద్రాని పన్నాగానికి ఈజీగా మారింది. నాలుగు వైపులా కుళ్ళు కళ్ళతో పరీక్షించి చూస్తూ కిచెన్లోకి వచ్చిన రుద్రాని తన దగ్గరున్న లిక్విడ్, కిచెన్లో ఉన్న ఫుడ్, కర్రీస్, డ్రింకింగ్ వాటర్ అన్నిట్లో కలిపేసి సప్పుడు చేయకుండా మళ్ళీ గుంట నక్కల రూమ్కి వచ్చేసింది. ఇదంతా జరిగిన పావు గంటకి బీచ్కి వెళ్ళిన కుటుంబం మొత్తం నవ్వుతూ తిరిగి మ్యాన్షన్కి వచ్చింది. ఇంట్లోకి రావడమే అమ్మ కోసం పరిగెత్తాడు లక్కీ. అమృత రూమ్లోనే ఉంది. చైత్ర వడిలోకి చేరి మెడ కింద చేయి పెట్టి తగ్గిందా అని అడిగిన వాడి ముద్దు మోముని ముద్దాడి నాకు ఫీవర్ లేదు, జస్ట్ బాడీ పెయిన్స్, ఇప్పుడు నార్మల్గానే ఉన్నా అని వాడి చేతి వేళ్లను ముద్దాడింది చైత్ర. మరి అమృతకి అని దిగాలి మొహంతో అడిగిన లక్కీకి 2 డేస్లో తాను కూడా నార్మల్ అయిపోతుంది, మళ్ళీ ఇద్దరూ కలిసి ఆడుకోవచ్చు అని తన పెయిన్ అండ్ టెన్షన్ ఏది బయటపడకుండా జాగ్రత్తగా మేనేజ్ చేస్తూ ఆన్సర్ ఇచ్చింది చైత్ర. అయితే కమ్ ఫాస్ట్, నాకు బాత్ చేయించు, మనం డిన్నర్ చేద్దాం, ఈరోజు నా స్లీప్ విష్ణు తాత దగ్గర అని చేయి పట్టుకొని లాగుతూ ఉంటే లేచి వాడితో వెళ్ళింది చైత్ర. ఇంకా ఇంటికి రాని రాణా, ఉదయ్ తప్ప మిగతా అందరూ డిన్నర్కి కూర్చున్నారు. బుజ్జి లక్కీకి తన చేతులతో తినిపించింది చైత్ర. వికాస్ గురించి నిర్మల గారు అడిగితే
పని ఉందని చెప్పి బయటకు వెళ్ళాడని అబద్ధం చెప్పింది చైత్ర. నిజం తెలిసిన నిశాంత్ డిన్నర్కి రాకపోవడంతో తనకి ఫుడ్ రూమ్కే పంపించింది. నిప్పుల మీద ఉన్నట్టుంది ఇక్కడ నిశాంత్కి. అన్న లేడు, అమ్మకి ఏమీ తెలీదు. సపోర్ట్ చేస్తానన్న చైత్ర ఇప్పుడు ఆ స్టేజ్లో లేదు. అమృతతో ఇప్పటి వరకు మాట్లాడలేదు. ఇక మీదట మాట్లాడినా అమృత ఒప్పుకుంటుందో లేదో అని కాన్ఫిడెంట్గా తెలియదు. అసలు మాట్లాడే ఛాన్స్ ఉంటుందన్న నమ్మకం కూడా పూర్తిగా కోల్పోయాడు నిశాంత్. ఏం చేసినా రేపు మార్నింగ్ కల్లా చేయాలి, ఇక అంతా తన చేతుల్లోనే ఉంది అని ఆలోచనలో కొట్టుకుపోతున్న టైంలోనే పనమ్మాయి వచ్చి తనకి ఫుడ్ ఇచ్చి వెళ్ళింది. అమృత మీద ఉన్న ఆశ అన్నిటి మీద కోపాన్ని రప్పిస్తూ ఉంటే అది ఆ ఫుడ్ ప్లేట్ మీద చూపిస్తూ బాత్రూంలోకి విసిరి కొట్టాడు. గోళ్లు కొరుకుతూ, గోడలు గుద్దుతూ కోపాన్ని, టెన్షన్ని, భయాన్ని, బాధని, అమృత మీద ఉన్న ప్రేమను, ఫీలింగ్స్ని, తనని చేరుకోలేకపోతున్న అసహాయతను, ఆక్రోశాన్ని అన్నిటినీ క్యారీ చేస్తున్న నిశాంత్ మనసులో లేదు. బ్రెయిన్ మామూలుగా లేదు. నువ్వు కూడా కూర్చో చైత్ర, మార్నింగ్ నుండి ఏమీ తినలేదు కదా అని శారద గారు అడుగుతూ ఉంటే, రాణా గారితో పాటు తింటాను పెద్దమ్మా, మీరు కానివ్వండి అని లక్కీకి ఫినిష్ చేసి తాతతో పడుకుంటాను అన్నవాడికి జాగ్రత్త చెప్పి నేహ అండ్ నిర్మల గారు అమృత దగ్గర ఉండడంతో రూమ్కి వచ్చేసింది చైత్ర. అందరూ బెడ్రూమ్స్కి చేరిన 10 నిమిషాలకే ఇల్లు నిశ్శబ్దంలోకి చేరిపోయింది. చిక్కటి చీకటిని చీల్చుకుంటూ ఫాస్ట్గా వచ్చింది రాణా రేంజ్ రోవర్. మళ్ళీ చైత్ర దగ్గర ఈ డిస్కషన్ తేకు, ఇప్పటికే తను చాలా అలసిపోయింది అంటున్న ఉదయ్ని పైనుంచి కిందకి చంపేసేలా చూస్తూ విసురుగా లోపలికి వచ్చాడు రాణా. పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉన్న ఇంటిని చూస్తూ అతని అడుగులు నెమ్మదించాయి. ఏంట్రా, అప్పుడే అందరూ నిద్రపోయారా అని ఇల్లంతా పరికించి చూస్తూ విస్మయంతో అడిగాడు ఉదయ్. నువ్వు కూడా తిని తొంగు, నా వెనక ఉండి నా బ్రెయిన్ దొబ్బకు అని ప్రశ్నలతో ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తున్న ఉదయ్కి వార్నింగ్ ఇచ్చి పెద్ద పెద్ద అడుగులతో పైకి వెళ్ళిపోయాడు రాణా. వాళ్ళిద్దరికీ స్పేస్ ఇవ్వాలి అనుకున్న ఉదయ్ మళ్ళీ కిందకు రాకూడదు అని ఫుల్ చేసుకున్న డిన్నర్ ప్లేట్తో పైకి వెళ్ళిపోయాడు. ముందు రోజు నేహతో కలిసి ఉన్న తన రూమ్ ఈరోజు వెలితిగా ఉండి వెక్కిరిస్తూ ఉంటే, నువ్వు నాతో ఉంటే చాలు, నా లైఫ్ ఎంత కలర్ఫుల్గా ఉంటుందో నేను మాటల్లో చెప్పలేను అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. బెడ్ పైన చేతులు చుట్టి మోకాళ్ళ మీద తల పెట్టుకుని శూన్యంలోకి చూస్తుంది చైత్ర. ఇంకా చీరలోనే ఉన్న తనని చూస్తూ దగ్గరికి వచ్చిన రాణా, ఫ్రెష్ అయ్యావా అని అడుగుతూ బ్లేజర్ రిమూవ్ చేస్తూ ఉంటే ఆన్సర్ ఇవ్వకుండా కళ్ళు మూసుకుంది చైత్ర. ఏయ్, నా కరాలు పోయావంటే నడ్డి విరుగుద్ది, ఎక్కడిదక్కడే వదిలేయమని ఆల్రెడీ చెప్పాను అని కరుకుగా వచ్చిన బాబు గొంతుకి తలెత్తి చూసింది. కళ్ళ నిండా నీళ్లతో ఉంది తను. అలా చూడడమే ఇరిటేషన్ కలిగిస్తూ ఉంటే బ్లేజర్ విసిరి కొట్టి రెక్క పట్టుకుని ఫోర్స్గా చైత్రను మీదకు లాక్కొని గట్టిగా హత్తుకున్నాడు రాణా. ఎవడి కోసమో, ముఖ్యంగా వాడి కోసం మన రిలేషన్ డిస్టర్బ్ చేయకు అని స్మూతీ వాయిస్తో సీరియస్గా బాబు ఇచ్చిన వార్నింగ్కి భయంగా ఉంది అంది బేలగా. భయపడు, బట్ ఆ భయాన్ని బయటకు చూపించు అని కళ్ళు తుడిచి హెయిర్ సెట్ చేసి బాత్ షేర్ చేసుకుందామా అని అడిగాడు ఎక్స్ప్రెషన్లెస్ ఫేస్తో. మెంటల్ ఎక్కిందా నీకు అని ఎర్రటి కళ్ళతో కోపం కురిపిస్తున్న చైత్రను 2 చేతుల్లోకి తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. పాప కోపంతో తన సంబంధమే లేనట్టు. ప్రేమిస్తున్నాను నిన్ను, ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్లో ఆ ప్రేమని చూపించడం నా హక్కు, కాదనే రైట్ నీకు కూడా లేదు. వేషాలు వేసావంటే మూతి పగులుద్ది అని తిడుతూనే షవర్ ఆన్ చేసి శారీ రిమూవ్ చేస్తూ ఉంటే పిచ్చిగా కొట్టి వెళ్ళి బాత్టబ్లో కూర్చుంది. ఇది ఇంకా బెటర్ అంటూ షవర్ ఆఫ్ చేసి టబ్లోకి షిఫ్ట్ అయ్యాడు రాణా, తను అనుకున్నది చేయడానికి. తిక్క తిక్క వేషాలు వేసే బాబు పిచ్చికి అలసిపోయి ఇక భరించలేక సరెండర్ అయింది. కోపం, కన్నీళ్లు, భయం, బాధ అన్నీ తీరేదాకా జతగా బాత్ ఫినిష్ చేసి డిన్నర్కి కిందకి వచ్చాక, నువ్వెళ్ళు, నేను ఇప్పుడే వస్తాను అంటూ చైత్రను పంపి నిశాంత్ దగ్గరికి వచ్చాడు రాణా. డోర్ లాక్ చేసి ఉండడంతో నాక్ చేశాడు. డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న రాణాను చూడడమే దిష్టి బొమ్మలా ఫ్రీజ్ అయిపోయాడు నిశాంత్. ఏం చేస్తున్నావు అంటూ తనదైన ఇంట్లో హక్కుగా రూమ్లోకి ఎంటర్ అయ్యాడు రాణా. నథింగ్ సార్ అని కంగారుగా ఆన్సర్ ఇచ్చిన నిశాంత్ని పైనుంచి కిందకి చూస్తూనే,
నీ అన్నని ఎలా బయటకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నావా అని అడిగాడు కొట్టేంత కోపంతో. బాస్ కోపం బాగా పరిచయం ఉన్న నిశాంత్ తడబడుతూ నో సార్, అటువంటిదేమీ లేదు అన్నాడే. కానీ టెన్షన్తో చెమటలు పట్టేస్తున్నాయి వాడికి. వాడిని అత్తారింటికి పంపినా నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావంటే దానికి ఒక్కటే రీజన్, మీ అమ్మగారు చైత్రను అడాప్ట్ చేసుకున్న ఆంటీ బాండింగ్కి నేను ఇంకా ఇచ్చే వాల్యూ. నేహ మ్యాటర్లో నువ్వు వేసిన వేషాలు, చైత్ర వెన్నంటి ఉండి నీ అన్న చేసిన నమ్మక ద్రోహం, దారుణాలు, అందుకే ఇంకా ఆంటీ వరకు వెళ్ళలేదు అని క్లారిటీ ఇచ్చి నువ్వు చెప్పావా అని సూటిగా ప్రశ్నించేసరికి అదిరి పడుతూ చెప్పలేదు సార్ అన్నాడు వణుకుతున్న గొంతుతో. ఈ భయం ఇలాగే మెయింటైన్ చెయ్యి అని నిశాంత్ షోల్డర్ తట్టి తన నైట్ వేర్ పాకెట్లో నుంచి తీసిన క్లోజ్డ్ కవర్ని నిశాంత్కి ఇచ్చాడు రాణా. అదేంటో తెలియని కన్ఫ్యూజన్, ఎందుకో తెలియని టెన్షన్ మధ్య భయపడుతూనే తీసుకున్నాడు. ఫైరింగ్ ఆర్డర్స్ కాదు, ప్రమోషన్ ఆర్డర్స్ అని రాణా చెప్పడంతో విస్తుపోయాడు నిశాంత్. ఫంక్షన్లోనే అందరి ముందు అనౌన్స్ చేయాల్సింది, బట్ కుదరలేదు. ఆర్వి కన్స్ట్రక్షన్స్ జనరల్ మేనేజర్గా ప్రమోషన్ ఆర్డర్స్, ఫార్మల్ అగ్రిమెంట్ ఉంటుంది, ఫినిష్ చేసి సాఫ్ట్ కాపీస్ లాయర్ గారికి పంపించు అని ఆర్డర్ వేశాడు రాణా. అసలుకే నవనాడులు నవరసాల్లో మండిపోతున్న నిశాంత్ ఫీలింగ్స్కి ఇప్పుడు ఇది కూడా యాడ్ అయ్యి ఇంకా తిక్కగా ఉంది. ఆ తిక్కలోనే ఇప్పుడే పంపించాలా సార్ అని పిచ్చి ప్రశ్న వేశాడు. అంతే, నెక్స్ట్ మినిట్ రాణా ఐరన్ హ్యాండ్ పీకిన పీకుడికి నిశాంత్ గూబ గుయ్యమనడంతో బాడీ అండ్ బ్రెయిన్ రెండు స్టేబుల్గా సెట్ అయ్యాయి. ఏదో ఎక్కడ ఓ మూల ఉన్న సాఫ్ట్ కార్నర్తో రూమ్ వరకు వచ్చి ప్రమోషన్ లెటర్ చేతిలో పెడితే ఇప్పుడు చేయాలా అప్పుడు చేయాలా అని బాస్ని ప్రశ్నిస్తున్న నిశాంత్ బ్రెయిన్ A to Z ఇప్పుడు పర్ఫెక్ట్గా ఫిక్స్ అయింది. బాస్లా చెప్తేనే బుర్రకు ఎక్కుతుంది కదా అని ఉరిమి చూశాడు రాణా. సారీ సార్, ఇప్పుడే సాఫ్ట్ కాపీ ఫార్వర్డ్ చేస్తాను అని విత్ రెస్పెక్ట్తో బాస్ ఆర్డర్కి ప్రాపర్గా ఆన్సర్ ఇచ్చాడు. గుడ్, నీ అన్నకున్నంత షార్ప్ బ్రెయిన్ లేదు నీకు, కొంచెం ఇంప్రూవ్ అయితే బెటర్ అనేసి కొట్టిన చేతిని స్ట్రెచ్ చేసుకుంటూ రాణా బయటకు వెళ్ళడమే తన టెన్షన్ పట్టించుకోకుండా తన మీద ఎగిరిన డెవిల్ సార్ని నోటి నిండా తిట్టుకుంటూ ల్యాప్టాప్ ఓపెన్ చేసి బాస్ వేసిన ఆర్డర్ ఫినిష్ చేశాడు నిశాంత్. అటు నుంచి లాయర్ గారు పంపిన సాఫ్ట్ కాపీ డౌన్లోడ్ చేసుకొని స్వయంగా తన హ్యాండ్ రైటింగ్తో అగ్రిమెంట్ పేపర్స్ ఫిల్ చేసి వెంటనే వాటిని స్కాన్ చేసి పంపించడం, ఆర్వి కన్స్ట్రక్షన్స్ జనరల్ మేనేజర్గా ప్రమోట్ చేస్తూ ఆఫీషియల్ ఆర్డర్స్ తన డెస్క్టాప్కి రావడం 2 నిమిషాల్లో జరిగిపోయింది. డిన్నర్ ఫినిష్ చేసి పైకి వెళ్తున్న చైత్ర రాణాలను మంటగా చూస్తూ డోర్స్ క్లోజ్ చేసుకున్నాడు నిశాంత్. రూమ్కి రావడమే స్లీపింగ్ పిల్స్ తీసుకొని బెడ్ ఎక్కింది చైత్ర. వాటి అవసరం నీకు రాదులే కంగారు బేబీ, ఇప్పుడు నేనున్నానుగా జతగా అంటూ తన అరచేతిలోని పిల్స్ పైకి కొట్టి వాటర్ బాటిల్ మరో సైడ్కి విసిరేసి చైత్ర మీదకు చేరిపోయాడు రాణా. అర్ధరాత్రి దాటింది. రేవతి మ్యాన్షన్లో పవర్ ఆఫ్ అయింది. ఒక్క రుద్రాణి తప్ప ఇంటిల్ల పాది గాఢమైన మత్తు నిద్రలో ఉన్నారనడానికి గుర్తుగా పూర్తిగా చుట్టేసిన నిశ్శబ్దం. దూరం నుంచి గుడ్ల ఊబ ఊల వినిపిస్తూ ఉంది. సరిగ్గా అప్పుడే మ్యాన్షన్ బయట ఒక వ్యాన్ వచ్చి ఆగింది. ఆ వ్యాన్ వెనుకనే వచ్చిన మరొక వ్యాన్లో ఆంబోతుల్లాంటి ఆకారాలు 25 పైన దిగాయి. కటిక చీకటి అంత పెద్ద కంచుకోటలో కూడా కళ్లకు ఏమీ కనపడనివ్వకుండా పూర్తిగా కప్పేసింది. భారంగా 2 కాళ్ళు మాత్రం ఆ చీకటిలో బరువుగా నెమ్మదిగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాయి. ఆగి ఆగి చీకటిలో సైతం చురుకైన చూపులతో చుట్టూ స్కాన్ చేస్తూ నెమ్మదిగా మెట్లు దిగిన ఆ కాళ్ళు ఇంటి సెంటర్లోకి చేరేసరికి ఆగిపోయాయి, ఎదురుగా ఉన్న భారీ కటౌట్ను చూసి. మరి ఇప్పుడు ఆ ఇంట్లోకి ఎంటర్ అయినా ఆ ఆకారం ఎవరు? తనకి ఎదురుగా నిలబడి షాక్ ఇచ్చిందెవరు? రేవతి మ్యాన్షన్లో మరో రణరంగం జరగనుందా? ఆ వచ్చినవాడు అమృత కోసమే వచ్చాడా? మరి ఈసారి రేవతి మ్యాన్షన్ దాటి వాడు బయటకి పోగలడా? లేక అందరూ మత్తులు జోగుతున్న ఇంట్లో నుండి వాడు తప్పించుకుంటాడా? ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.